హలో! ఈరోజు ఫేస్ క్లీనింగ్ అదే అండి. ఫుల్ చేంజ్ అయ్యే ఫేస్ క్లీనింగ్ 4 స్టెప్స్ నేనైతే చూపిస్తాను. ఈ ఎండాకాలం వచ్చేసింది. ఫుల్ ట్యాన్‌తో చాలా ఇరిటేటింగ్‌గా అందరూ ఫీల్ అవుతాం కదా! సో, ఈ యొక్క 4 స్టెప్స్ మనం ఫాలో అవుతే మీ ఫుల్ చేంజే అయిపోతుంది స్కిన్. ఇక్కడ ఫస్ట్ స్టెప్‌కొస్తే మిల్క్ తీసుకున్నాను అండ్ కాటన్ ప్యాడ్ తీసుకొని మనం ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలి. లైట్‌గా రబ్ చేసుకోండి. హార్డ్‌గా రబ్ చేసుకోకండి. అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి వీడియోస్ నేను తర్వాత అప్లోడ్ చేయబోతున్నా. అండ్ ప్లీజ్ డోంట్ స్కిప్ యువర్ నెక్ బికాజ్ మీ నెక్ కూడా చాలా ఇంపార్టెంటే. ఫేసే చేసుకుంటే నెక్ కూడా ఒకలా ఫేస్ ఒకలా ఉంటుంది. సో నెక్ కూడా అసలు మిస్ అవ్వద్దు. అండ్ చూసారు కదా ఎంత డర్ట్ వచ్చిందో. నేనైతే తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఉంది నా ఫేస్. అండ్ సెకండ్ స్టెప్ కూడా చూసారు కదా. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నా. అండ్ గోధుమ పిండిలో కొంచెం పాలేసి మనం మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మనం జెంటిల్గా స్క్రబ్ చేయాలి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, సో మీకు అందుకే అలా కనిపిస్తుంది. బట్ జెంటిల్గా స్క్రబ్ చేసుకోండి. మైల్డ్ పౌడరే కాబట్టి జెంటిల్గా మనం మసాజ్ చేసుకోవాలి. అండ్ నెక్ కూడా మర్చిపోకండి. ఇలా ఒక 5-6 మినిట్స్ అనేవి మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇక్కడ నార్మల్ వాటర్తోనే నేను ఫేస్ వాష్ చేసుకుంటున్నా, అంతేగాని కూల్ వాటర్తో ఏం కాదు. అండ్ మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో ప్లీజ్ నాకు కమెంట్ చేయండి. సో నేను అలాంటి వీడియోస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు జెంటిల్గా మసాజ్ చేసుకోండి. అండ్ ఐస్ దగ్గర అండ్ నెక్ దగ్గర అండ్ ఫుల్ మసాజ్ చేసుకున్న తర్వాత నేను నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్నా. అండ్ ప్లీజ్ డోంట్ అస్సలు రబ్ చేయకండి. ట్యాప్ మోషన్లో ఓన్లీ ట్యాప్ చేయండి అంతే. అండ్ ఇక్కడ నా స్కిన్ చూసారా, నాకైతే చాలా నచ్చింది ప్యాక్ తర్వాత. అండ్ థర్డ్ స్టెప్ వచ్చి మసాజ్ అనమాట. సో దీనికి పెరుగు అండ్ టమాటో జ్యూస్ తీసుకున్నా. యాక్చువల్లీ దీని టమాటో ప్లేస్లో మీరు బీట్రూట్ జ్యూస్ తీసుకున్నా బాగుంటుంది. సో నేనైతే టమాటో తీసుకున్నా అనమాట. అండ్ ఇక్కడైతే పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న పెరుగు కొంచెం వాటరీగా ఉంది, అందుకే ఇక్కడ కారుతుందనమాట. సో కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే ఫేస్ మీద కొంచెం ఆగుతుంది. బట్ మీరు మసాజ్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ జెంటిల్గా మసాజ్ చేసుకుంటే మీకు నోస్ దగ్గర అండ్ చిన్స్ దగ్గర అండ్ మీ ఐస్ దగ్గర ఉన్న నెక్ దగ్గర ఉన్న డర్ట్ అంతా పోతుంది. అండ్ దాని తర్వాత ఫేస్ వాష్ చేసుకోవడమే. అండ్ ఫేస్ అయితే ఫుల్ బౌన్సీగా చాలా నచ్చింది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఐస్ రోలర్తో కొంచెంసేపు మసాజ్ చేసుకున్నాలా. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పటికి ఫేస్ మాస్క్. ఇది నా ఫేవరెట్ మాస్క్. యాక్చువల్గా బాలీవుడ్ ఒక యాక్టర్ ఈ మాస్క్ గురించి చెప్పారనమాట. యాక్చువల్లీ ఇది ట్రై చేసిన తర్వాత నా ఫేవరెట్ లిస్ట్లోకి వచ్చింది. అండ్ ఇంగ్రీడియంట్స్కి వస్తే హనీ, శనగపిండి అండ్ మిల్క్ అనమాట. సో అవి మిక్స్ చేసుకొని ప్యాక్ వేసుకోండి. ఫస్ట్ లైట్ మసాజ్ చేసి అప్పుడు ప్యాక్ అనేది డ్రై అయ్యే వరకు ఉంచండి అనమాట. సో అది డ్రై అయిన తర్వాత మనం ఫేస్ వాష్ చేయడమే. ఇక్కడ నాకు కొంచెం ఫన్నీగా ఏదో ట్రై చేసా, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. ప్లీజ్ గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఫుల్ వ్యూసే కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు, మర్చిపోకండి. 10 మినిట్స్ తర్వాత కలుద్దాం. అండ్ ఇక్కడ ఫుల్ డ్రై అవుట్ అయిపోయింది. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడం. ఫేస్ వాష్ కూడా మనం ఫస్ట్ వెట్ చేసుకొని మనం జెంటిల్గా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఇది నా స్కిన్ నాకైతే బౌన్సీగా చాలా సాఫ్ట్గా చాలా నచ్చింది. మినిమం వీక్లో ఒక్కసారైనా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి 4 స్టెప్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫస్ట్లో ఉన్న ఫేస్కి ఇప్పుడున్న ఫేస్కి చాలా డిఫరెంట్ అయితే చూసాను నేను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నేను ఇలా వీడియో పెట్టుకొని మీకు అలా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్ గాయ్స్.